హలో రైట్ నిన్న ప్రాబ్లం వేసాం కదమ్మా. తర్వాత మనం ఇంకా దాంట్లో వేయాల్సినటువంటి ప్రాఫిటబిలిటీ రేషియోస్ లో ఏమన్నా ఉన్నాయా? చెప్పాల్సినటువంటి ఇంపార్టెంట్ రేషియోస్ ఏమన్నా ఉన్నాయా అక్కడ? ప్రాఫిటబిలిటీ రేషియోస్ లో ఇంకేమన్నా ఇంపార్టెంట్ ఉన్నాయా? డివిడెండ్ రాబడి, డివిడెండ్ ఈల్డ్ రేషియో, ధర రాబడి, ప్రైస్ ఎర్నింగ్ రేషియో. రైట్, ఇంకొక 2 రేషియోస్ ఉన్నాయి, రాసుకోండి. అరే సౌండ్ రావడం లేదు. అలాగే ఎంఎస్ వర్డ్ కూడా ఓపెన్ కావడం లేదు. హలో మా ఉన్నారా? ఉన్నాం సార్. ఇంకొక 2 రేషియోస్ రాసుకోండి మా. దీంట్లో ఇంపార్టెంట్ రేషియో ఇంకొకటి వచ్చేసి అన్ని రాసుకుంటా పోతే మనకు లేట్ అయిపోతుంది. కాబట్టి ఇంకోటి వచ్చేసి డివిడెండ్ రాబడి నిష్పత్తి, డివిడెండ్ ఈల్డ్ రేషియో. డివిడెండ్ రాబడి నిష్పత్తి, డివిడెండ్ రాబడి నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు వాటాకు డివిడెండు బై వాటా మార్కెట్ ధర ఇంటూ 100. వాటా డివిడెండ్ రాబడి నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు వాటాకు డివిడెండు బై వాటా మార్కెట్ ధర ఇంటూ 100. dividend yield ratio, dividend per share by market price of share into 100. Dividend per share by market price of share into 100. So the next second one, కవరేజీ నిష్పత్తులు, కవరేజీ రేషియోస్. కవరేజీ అంటే ఇక్కడ వడ్డీ ఖర్చుల చెల్లింపునకు గాను అందుబాటులో ఉన్న లాభాలు ఎన్ని రెట్లు సరిపోతాయో సరిపడా వడ్డీ చెల్లింపు నిష్పత్తి చూపుతుంది. దీర్ఘకాలిక రుణదాతలు సంస్థకు దీర్ఘకాలిక చెల్లింపు చేయగల శక్తిపై ఆసక్తిని కనబరుస్తుంది. ఈ నిష్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అంటే కాబట్టి లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఎంతవరకు కంపెనీ చెల్లింపు చేయగలుగుతుంది అనేది మనకి ఇక్కడ కవరేజీ నిష్పత్తుల ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి వడ్డీ ఖర్చులు అంటే మొత్తం స్థిర వడ్డీకి సంబంధించినటువంటి ఖర్చులు ఎలాగైతే ఉంటాయి, స్థిర వడ్డీ ఎవరికి చెల్లిస్తాం మనము? స్థిర వడ్డీ ఎవరికి చెల్లిస్తాము? ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరికి చెల్లిస్తాము? డిబెంచర్స్, ఇంకా ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కూడా వాళ్ళకు కూడా ముందుగా చెప్పి స్థిరమైనటువంటి రేట్ ఆఫ్ డివిడెండ్ చెప్పి 16% డిబెంచర్స్ లేదా 15% డిబెంచర్స్ లాగానే ప్రిఫరెన్స్ షేర్స్ కూడా 15% డిబెంచర్స్, 14% డిబెంచర్స్ లేదా 13% డిబెంచర్స్ అంటాం. వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది
ముందుగా మనం ఫిక్స్ చేసి చెప్తున్నాం. మా కంపెనీలో పెట్టుబడి పెడితే ఈ విధమైనటువంటి మీరు పెట్టినటువంటి మూలధనం మీద మేము ఈ స్థిరమైనటువంటి వడ్డీని లేకపోతే మీకు ప్రతిఫలాన్ని మేము చెల్లిస్తామని ముందుగా మనం ఫిక్స్డ్ చేస్తున్నాం. అందుకనే దీన్ని స్థిరమైనటువంటి వడ్డీ ఖర్చులు అంటాం. ఓకేనా? ఇలా కాబట్టి వీటిలో మనకు రకాలు ఉన్నాయి. కవరేజ్ నిష్పత్తుల్లో స్థిర వడ్డీ కవరేజ్ నిష్పత్తి అని, స్థిర డివిడెండ్ కవరేజ్ నిష్పత్తి అని, అప్పు సర్వీస్ కవరేజ్ అని, అలాగే టర్నోవర్ నిష్పత్తులు కూడా ఉన్నాయి. తర్వాత దీంట్లో మూడే మనకు ఉండేది. ఏ మూడు? కవరేజీ నిష్పత్తులు స్థిర వడ్డీ కవరేజీ, స్థిర డివిడెండ్ కవరేజీ. వస్తుందా? అరే ఇయర్ ఫోన్స్ పెడితే వస్తుందా? ఒక సైడే వస్తుంది. అయితే నాకు అది టీచ్మెంట్ లో కనెక్ట్ చేయి. అదే అది నాకు కూడా వాళ్ళదన్నా మన కింద వస్తుంది, మందన్నా వాళ్ళకి వినపడుతుంది, కానీ రెండు వినపడుతుంది. ఎందువల్ల? అవునా? దాంట్లోంచి నేరుగా బయట రాదు, దానికి లేదు. ఓకే, నా దానికి కూడా అట్టే వచ్చింది. దీన్ని పెట్టినా కూడా. ఓకే, నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ కూడా అదేదో లాగిన్ అడుగుతా ఉంది. ఎంఎస్ వర్డా ఎంత? ఒక ఫీజుకి 36,000. మనం ఏం చేయలేమా? వాళ్ళకే ఫోన్ చేస్తే నేను సూపుడు పెట్టుకోవాల్సింది దాన్ని అయితే. రైట్. సో కాబట్టి కవరేజీ రేషియోస్, కవరేజీ నిష్పత్తులు, వడ్డీ ఖర్చులు చెల్లింపులకు గాను అందుబాటులో ఉన్నటువంటి లాభాలు ఎన్ని రెట్లు సరిపోతాయనేటివి ఏంటిది మనకి ఇక్కడ సరిపడా వడ్డీ చెల్లింపు నిష్పత్తి చూపుతుంది. సో కాబట్టి దీర్ఘకాలిక రుణదాతలు సంస్థలకు దీర్ఘకాలిక రుణదాతలకు సంస్థ దీర్ఘకాలిక చెల్లింపులు చేయగల ఆసక్తిని లేదా శక్తిని ఈ కవరేజీ నిష్పత్తులు అనేటివి మనకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ నిష్పత్తి మనకు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదని చెప్పాము. కాబట్టి ఇక్కడ మనకు రెండు రకాలైనటువంటి నిష్పత్తులు మనకు రావడం జరుగుతుంది. ఒకటి స్థిర వడ్డీ కవరేజీ నిష్పత్తి, అంటే స్థిర వడ్డీ కవరేజీ నిష్పత్తి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కవర్ రేషియో అంటాం దీన్ని. కాబట్టి మనకు ఉన్నటువంటి వడ్డీ పన్నుకు ముందు లాభం ఈబిఐటి, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, బై మొత్తం వడ్డీ ఖర్చులు, బై మొత్తం వడ్డీ ఖర్చుల్లో ఇది ఈబిఐటి అనేది ఎంత శాతం ఉంది అనేది కనుక్కోవడానికి మనము స్థిర వడ్డీ కవరేజీ నిష్పత్తిని కనుక్కోవడం జరుగుతుంది. అలాగే స్థిర డివిడెండ్ కవరేజీ, ఇక్కడ కూడా వడ్డీ పన్నుకు ముందు లాభము అంటే ఇక్కడ ఈక్విటీ వాటాదారులకి కన్నా ముందు ఆధిక్యపు వాటాదారులకి డివిడెండ్ లభించడం జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళకి ఈక్విటీ వాటాదారులకు
ఈ నిష్పత్తి చాలా మంచిది. అంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ముందుగా చెప్పినటువంటి నిష్పత్తి ప్రకారం లేదా ఆ శాతం ప్రకారం వాళ్ళు డివిడెండ్ చెల్లించారా లేదా తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ఈ స్థిర డివిడెండ్ కవరేజీ, ఫిక్స్డ్ డివిడెండ్ కవరేజ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లోనే మనకు లాభదాయక నిష్పత్తులు, తర్వాత మనం చెప్పేటువంటిది రెండోది కవరేజీ నిష్పత్తులు. సో కవరేజీ నిష్పత్తులో మనకు ఇంపార్టెంట్ నిష్పత్తులు ఏమీ కనబడలేదు. సో కాబట్టి దీన్ని పక్కన పెడదాము. దీంట్లో కూడా ఏమి అంత ఇంపార్టెంట్ రేషియోస్ ఏమి లేవు కాబట్టి ఆ ఒకటి రాసుకోండి. కవరేజీ నిష్పత్తులు అనే హెడ్డింగ్ పెట్టుకొని కవరేజీ నిష్పత్తులు, కవరేజ్ రేషియోస్ దాని కింద కొంచెం నోట్స్ రాసుకోండి. వడ్డీ ఖర్చుల చెల్లింపునకు గాను, వడ్డీ ఖర్చుల చెల్లింపునకు గాను అందుబాటులో ఉన్న లాభాలు ఎన్ని రెట్లు సరిపోతాయోనని సరిపడ వడ్డీ చెల్లింపు నిష్పత్తి చూపుతుంది. వడ్డీ చెల్లింపు నిష్పత్తి చూపుతుంది. ఫుల్ స్టాప్. దీర్ఘకాలిక రుణదాతలు సంస్థకు దీర్ఘకాలిక చెల్లింపు చేయగల శక్తిపై, సంస్థకు దీర్ఘకాలిక రుణదాతలు సంస్థకు దీర్ఘకాలిక చెల్లింపు చేయగల శక్తిపై ఆసక్తిని కనబరుస్తారు. సంస్థకు దీర్ఘకాలిక చెల్లింపు చేయగల శక్తిపై ఆసక్తి కనబరుస్తారు. ఫుల్ స్టాప్. ఈ నిష్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఈ నిష్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. సో ఈ నిష్పత్తి కింద ఒకటే మనకు ఇంపార్టెంట్ రేషియోగా చెప్పుకోవచ్చు. దాన్నే మనము స్థిర వడ్డీ కవరేజీ, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కవర్, స్థిర వడ్డీ కవరేజ్. స్థిర వడ్డీ కవరేజ్, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కవర్. దాని కింద దీర్ఘకాలిక రుణాలను చేసే వారి సంస్థకు, దీర్ఘకాలిక రుణాలను చేసే వారి సంస్థకు, దీర్ఘకాలిక రుణాలపై వడ్డీ చెల్లించే శక్తి ఉందా, దీర్ఘకాలిక రుణాలపై వడ్డీ చెల్లించే శక్తి ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం స్థిర వడ్డీ కవరేజీని ఉపయోగిస్తారు. సో కాబట్టి వాళ్ళకి దీర్ఘకాలిక రుణాలపై వడ్డీ చెల్లించేటువంటి శక్తి ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం
మనం ఇక్కడ స్థిర వడ్డీ కవరేజీ నిష్పత్తిని ఉపయోగిస్తారు. ఓకేనా? ఫుల్ స్టాప్. రైట్. స్థిర లాభాన్ని నికర లాభాన్ని స్థిర వడ్డీ ఖర్చులతో భాగించగా నికర లాభాన్ని స్థిర వడ్డీ ఖర్చులతో భాగించగా ఈ నిష్పత్తిని కనుగొనవచ్చు. రైట్. దాని కింద సూత్రము స్థిర వడ్డీ కవరేజీ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కవర్ ఈజ్ ఈక్వల్ టు వడ్డీ పన్నుకు ముందు లాభం స్థిర ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కవర్ ఈజ్ ఈక్వల్ టు వడ్డీ పన్నుకు ముందు లాభం ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ బై మొత్తం వడ్డీ ఖర్చులు బై టోటల్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ లేదా టోటల్ ఇంట్రెస్ట్ అని పెట్టుకుంటే బై టోటల్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ పోతే సో అదొకటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్, ఇంకేమీ అవసరం లేదు. నెక్స్ట్ హెడ్డింగ్ టర్న్ ఓవర్. దీన్ని తెలుగులో నిర్వర్తన లేదా యాక్టివిటీ నిష్పత్తులు. టర్న్ ఓవర్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆర్ యాక్టివిటీ రేషియోస్. టర్న్ ఓవర్ నిర్వర్తన లేదా యాక్టివిటీ నిష్పత్తులు. టర్న్ ఓవర్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆర్ యాక్టివిటీ రేషియోస్. అంటే ఈ నిష్పత్తి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకు సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి వనరులను ఎంత సమర్థంగా వినియోగించుకుంటున్నారు లేదా సంస్థ తన ఆధీనంలో ఉన్నటువంటి వనరుల వినియోగానికి చెందిన సమర్థతను కొలవడానికి ఈ నిష్పత్తులు మనకు ఉపయోగపడతాయి. సో ఏం చెప్పాను? సంస్థ తన ఆధీనంలో ఉన్నటువంటి వనరుల్ని ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది లేదా సంస్థ తన ఆధీనంలో ఉన్నటువంటి వనరుల వినియోగానికి చెందినటువంటి సమర్థతను కొలవడానికి మనకు ఈ టర్న్ ఓవర్ నిష్పత్తులు అనేది ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ అంటే ఆస్తుల వినియోగ స్థితిని తెలియజేస్తాం అనుకోండి. సంస్థ యొక్క మొత్తం ఆస్తులు లేదా వినియోగించినటువంటి మూలధనంలో అమ్మకాలు ఎంత శాతం ఉన్నాయి అర్థమవుతుందా? కాబట్టి అమ్మకాలు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 పెట్టి 1,00,000కో 2,00,000కో అమ్మకాలు జరిపితే అది సమర్థ యొక్క దాని యొక్క నిర్వర్తన దాని ఏమంటాము దాని యొక్క పనితీరు కరెక్ట్గా ఉన్నట్ట? ఎంతైనా అమ్మకాలేనా? ఇప్పుడు 10 లక్షలు పెట్టి చేసేటువంటి సంస్థ వ్యాపారం పెట్టుబడి పెడితే అది ఎంతగా అమ్మకాలు అమ్మాలనేది ఆ పెట్టిన పెట్టుబడి బట్టి ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ బట్టి ఉంటుంది, దాని యొక్క
వినియోగించినటువంటి మూలధనంలో ఎంత అమ్మకాలు ఉన్నాయనేది దానికి అంటే మొత్తం వేస్ట్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు పెట్టి 8 లక్షలకు అమ్మకాలు జరిపింది అనుకోండి, అంటే 80% వరకు ఆ కంపెనీ మొత్తం వనరుల్ని సద్వినియోగం, రిమైనింగ్ 20% ఉంటే స్థిరాస్తులు, మిషనరీ ఇవన్నీ కావాలి కదా వ్యాపార సంస్థకి. రిమైనింగ్ 20% వీటిలో పెట్టిన ఆ సంస్థ యొక్క టర్న్ ఓవర్ యాక్టివిటీ నిష్పత్తి బాగున్నట్టు లెక్క. అదే మనం చెప్పినట్టు ఫస్ట్ పెట్టి ₹1,00,00,000 బిజినెస్ టర్న్ ఓవర్ పెట్టి 1,00,000కో 2,00,000కో అమ్మకాలు జరిపితే, సో కాబట్టి ఆ సంస్థకు ఉన్నటువంటి వినియోగించినటువంటి మూలధనానికి అక్కడ ఉండేటువంటి అమ్మకాలకి ఏమైనా దగ్గర నిష్పత్తి చూసినట్లయితే మనకు బాగా క్లియర్గా ఆ రెండింటి మధ్య ఎలాంటి గల సంబంధం అనేది అర్థం చేసుకోవడానికి మనం ఇక్కడ ఈ టర్న్ ఓవర్ నిష్పత్తుల్ని మనము ఉపయోగించుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి సంస్థ ఆధీనం, తన ఆధీనంలో ఉన్నటువంటి వనరుల్ని ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటుంది, లేదా తన ఆధీనంలో ఉండేటువంటి ఆ వనరుల యొక్క వినియోగాన్ని చెందినటువంటి ఆ సమర్థతను కొలవడానికి మనకి ఇక్కడ ఈ టర్న్ ఓవర్ నిష్పత్తులు అనేది ఉపయోగపడతాయి. కాబట్టి మనం మొదటిది దీంట్లో ఉండేటువంటి రేషియో వినియోగించిన మూలధనంపై అమ్మకాల నిష్పత్తి అన్నాం అనుకోండి. వినియోగించిన మూలధనంపై అమ్మకాలు ఎంత శాతం ఉన్నాయి? సో కాబట్టి ఇది ఎంత శాతం ఉంటే అంత మంచిది. ఎందుకంటే మనం చెప్పినట్టు ఒక 10 లక్షలు పెట్టి వ్యాపారం చేసేటువంటి సంస్థ 8 లక్షలు టర్న్ ఓవర్ అమ్మకాలు జరుపుతుందంటే మంచిదే. 2 లక్షలు స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టింది. అర్థమవుతుందా? సో కాబట్టి దీనికి కూడా కొంచెం నోట్స్ రాసుకోండి. దీంట్లో మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రేషియోస్ ఉన్నాయి, ఇవన్నీ మనం రాసుకుంటాము. ఫస్ట్ మనము అసలు టర్న్ ఓవర్ నిష్పత్తులు ఆర్ యాక్టివిటీ రేషియోస్ అంటాం, వీటిని నిర్వర్తన నిష్పత్తులు అని కూడా అంటాము. అంటే ఏంటి అనేది మనకు ఫస్ట్ అర్థం కావాలి. అర్థమైన తర్వాత ఈ టర్న్ ఓవర్ నిష్పత్తుల్లో ఉండేటువంటి నిష్పత్తులన్నీ కూడా వన్ బై వన్ చెప్పుకుంటా పోతాం, ఈక్వేషన్ చెప్పుకుంటూ పోతాం. తర్వాత మనకు అర్థమైన తర్వాత ప్రాబ్లమ్స్ వేద్దాం. ఓకేనా? ఫస్ట్ టర్న్ ఓవర్ నిర్వర్తన ఆర్ యాక్టివిటీ నిష్పత్తులు. హలో, ఎవరు రెస్పాండ్ గారు? ఏమి అరుణ్, ప్రకాష్ ఉన్నారా? హలో, ఏమి ప్రకాష్, అమావాస్యకి పౌర్ణమికి వస్తావు? ఫోన్ అప్పుడే దొరుకుతా ఉంది సార్, అమావాస్యకి పౌర్ణమి సార్. ఏడ దొరుకుతుంది చెప్పు, నేను కూడా బతికేస్తా. నాకు కూడా సార్ ఫోన్ మార్చుకోమని చెప్తా ఉన్నాడు. చదువుకోవాలనే ఉద్దేశం ఉంటే రెగ్యులర్ గా క్లాసులకు అటెండ్ అవ్వాలి కదా. ఏదో అమావాస్యకు మా కోసం ఏదో మీరేదో మీ చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆ మానేసి ఉంటే మీ ప్లేస్లో ఎవరో ఒకటి చేసి చదువుకోండి, గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది కదా. మీకు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఎందుకు చదువులో? సరే, ఎట్టా మీ ఇష్టం, ఇంకా అంత మించి మాట్లాడకూడదు, అంతా ఆన్ రికార్డ్ ఉంది కాబట్టి. సరే, నోట్స్ రాసుకుంటా ఉన్నారా? ఏం ప్రకాష్, శ్రావణి, అరుణ్, రాజుదొరై, సంతోష్ నోట్స్ రాస్తున్నారమ్మా? అరుణ్ ఏం రాస్తున్నావు? టర్న్ ఓవర్ నిర్వర్తన లేదా యాక్టివిటీ నిష్పత్తులను హెడ్డింగ్ పెట్టి దాని కింద రాసుకోండి, నోట్స్ చెప్తా. సంస్థ తన ఆధీనంలో ఉన్న వసతులను, వనరులను
ఎంత సమర్థవంతంగా వినియోగిస్తుంది? ఎంత సమర్థవంతంగా వినియోగిస్తుంది? లేదా సంస్థ తన ఆధీనంలో ఉన్న వనరుల వినియోగానికి చెందిన సంస్థ తన ఆధీనంలో ఉన్న వనరుల వినియోగానికి చెందిన సమర్థతను కొలవడానికి ఈ నిష్పత్తులకెంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ నిష్పత్తులకెంతో ప్రాముఖ్యత ఉన్నది. రైట్. స్థూలంగా చెప్పాలంటే ఆస్తుల వినియోగ స్థితిని తెలియచేస్తాము. ఈ నిష్పత్తులు సాధారణంగా అమ్మకాలు లేదా అమ్మకపు వ్యయం ఆధారంగా కనుగొంటారు. ఈ నిష్పత్తులు సాధారణంగా అమ్మకాలు లేదా అమ్మకపు వ్యయం ఆధారంగా కనుగొంటారు. ఫుల్ స్టాప్. ముఖ్యమైన టర్నోవర్ నిష్పత్తులను దిగు విధంగా గమనించవచ్చును. ముఖ్యమైన టర్నోవర్ నిష్పత్తులను దిగు విధంగా గమనించవచ్చును. రైట్. 1, వినియోగించిన మూలధనంపై అమ్మకాల నిష్పత్తి, సేల్స్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్. దీన్నే ఆర్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో అంటాం. మూలధన టర్నోవర్ నిష్పత్తి రాసుకోవాలి ఇద్దరు. వినియోగించిన మూలధనంపై అమ్మకాల నిష్పత్తి, సేల్స్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో, మూలధన టర్నోవర్ నిష్పత్తి. రైట్. ఒక సంస్థ మూలధనం ఎంత సమర్థవంతంగా వినియోగించబడుతుందో, ఒక సంస్థలో మూలధనం ఎంత సమర్థవంతంగా వినియోగించబడుతుందో తెలుసుకోవడానికి ఈ నిష్పత్తి ఉపయోగపడుతుంది. రైట్. ఈ నిష్పత్తిని ఇట్లా కనుగొనవచ్చు. ఈ నిష్పత్తిని ఇట్లా కనుగొనవచ్చు. అమ్మకాలు బై వినియోగించిన మూలధనం. అమ్మకాలు బై వినియోగించిన మూలధనం. వినియోగించిన మూలధనం పక్కనే బ్రాకెట్లో వినియోగించిన మూలధనం అంటే ఎలా వస్తుంది? వినియోగించిన మూలధనం నిన్న కనుక్కున్నాం. ఏమ్మా జ్యోతి, వినియోగించిన మూలధనాన్ని ఎలా కనుక్కుంటామా? హలో, ఉన్నావమ్మా? వినియోగించిన మూలధనం ఈజ్ ఈక్వల్ టు ఎలా కనుక్కుంటాం? నేను దీంట్లో ప్రాబ్లం కూడా వేసాం మనం. సెకండ్ ప్రాబ్లం, వినియోగించిన మూలధనంపై రాబడి తెలుసుకోవడానికి వినియోగించిన మూలధనం ఈజ్ ఈక్వల్ టు ఎలా కనుక్కున్నామా? అసెట్స్ మైనస్ లయబిలిటీస్. అసెట్స్ మైనస్ లయబిలిటీసా? ఏ లయబిలిటీస్? కరెంట్ లయబిలిటీస్ సార్. వెరీ గుడ్. టోటల్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్.
సో కాబట్టి ఇక్కడ కూడా మనము కాబట్టి దీన్ని ఇంకొక రకంగా కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఎలాగా వినియోగించిన మూలధనము బ్రాకెట్లో వాటాదారుల నిధులు ప్లస్ దీర్ఘకాలిక రుణాలు, ఓనర్స్ లేదా షేర్ హోల్డర్స్ ఫండ్స్ ప్లస్ లాంగ్ టర్మ్ లైబిలిటీస్. రైట్. సో అది కాబట్టి ఈ నిష్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఈ నిష్పత్తి రేటు తక్కువగా ఉంటే తగినంత అమ్మకాలు లేకపోవడం, తద్వారా లాభాలు తగ్గిపోతున్నట్లుగా భావించవచ్చు. తగినంత అమ్మకాలు లేకపోవడం తద్వారా లాభాలు తగ్గిపోతున్నట్లు భావించవచ్చు. రైట్. అది వినియోగించిన మూలధనంపై అమ్మకాల నిష్పత్తి. నెక్స్ట్ రెండవది అమ్మకాలకు స్థిర ఆస్తుల నిష్పత్తి. అమ్మకాలకు స్థిర ఆస్తుల నిష్పత్తి, సేల్స్ టు ఫిక్స్డ్ అసెట్స్. దీన్నే ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో, ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో. అమ్మకాలకు ఫిక్స్డ్ అసెట్స్, సేల్స్ టు ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో అంటాం దీన్నే. సో కాబట్టి దీనికి సూత్రము ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు స్థిర అమ్మకాలకు స్థిర ఆస్తులకు నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు బై నికర స్థిరాస్తులు. నికర స్థిరాస్తులు అంటే స్థిరాస్తుల నుంచి తరుగుదల తీసేయగా వచ్చేటువంటి మొత్తం. అమ్మకాలు బై నికర స్థిరాస్తులు. కాబట్టి స్థిరాస్తులు అంటే నికర స్థిరాస్తులు అంటే కాబట్టి దట్ ఈస్ స్థిరాస్తులు మైనస్ తరుగుదల. స్థిరాస్తులు మైనస్ తరుగుదల. నెక్స్ట్ మూడవది అమ్మకాలకు నిర్వహణ మూలధన నిష్పత్తి. నిర్వహణ మూలధనము అమ్మకాలు అనేటివి ప్రత్యక్షంగా ఆధారపడి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అంటే నిర్వహణ మూలధనం అంటే ఏమని ఎలా కనుక్కున్నాం? నిర్వహణ మూలధనాన్ని మనము ఎలా కనుక్కున్నాము? నిర్వహణ మూలధనం ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు తీసేస్తే నిర్వహణ మూలధనం చర మూలధనం, వర్కింగ్ క్యాపిటల్ అన్నాం దాన్ని, అవునా? సో కాబట్టి ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ అంటే సంస్థ యొక్క రోజువారీ వ్యవహారాలు నిర్వర్తించడానికి అయ్యేటువంటి అవసరమయ్యేటువంటి మూలధనం. అదే మనము నిర్వహణ మూలధనం, చర మూలధనం, వర్కింగ్ క్యాపిటల్ అంటాం. సో కాబట్టి ఇక్కడ అమ్మకాలకు వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనానికి ఒకదాని మీద ఒకటి ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ నిష్పత్తిని మనము చెప్పుకోవడం జరుగుతుంది. అందుకనే రైట్. కాబట్టి అమ్మకాలకు నిర్వహణ మూలధన నిష్పత్తి, దీన్నే నిర్వహణ మూలధన టర్నోవర్ నిష్పత్తి అని కూడా అంటాము. రాసుకోండి. అమ్మకాలకు నిర్వహణ మూలధన నిష్పత్తి లేదా నిర్వహణ మూలధనం టర్నోవర్ నిష్పత్తి. నిర్వహణ మూలధనం టర్నోవర్ నిష్పత్తి. సేల్స్ టు వర్కింగ్ క్యాపిటల్ రేషియో
ఆర్ వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో రైట్. దాని కింద నిర్వహణ మూలధనం అమ్మకాలపై ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటుంది. నిర్వహణ మూలధనం అమ్మకాలపై ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటుంది. ఫుల్ స్టాప్. అమ్మకాల పెరుగుదల లేదా తగ్గుదల వల్ల ప్రత్యక్ష ఆస్తులైన రుణగ్రస్తులు, నగదు, సరుకు నిల్వలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి. నిర్వహణ మూలధనం అమ్మకాలపై ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటుంది. ఫుల్ స్టాప్. అమ్మకాల పెరుగుదల లేదా తగ్గుదల వల్ల ప్రస్తుత ఆస్తులైన రుణగ్రస్తులు, నగదు, సరుకు నిల్వలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి. రైట్. సూత్రం రాసుకోండి. అమ్మకాలు బై నిర్వహణ మూలధనం. అమ్మకాలు బై నిర్వహణ మూలధనం అమ్మకాలు బై నిర్వహణ మూలధనం. నిర్వహణ మూలధనం ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది? పక్కన బ్రాకెట్లో రాసుకోండి. దాని పక్కనే ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. సో కాబట్టి ఈ నిష్పత్తి కూడా ఎంత ఎక్కువగా ఉంటే నిర్వహణ మూలధనం అంత తక్కువ పెట్టుబడి ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ నిష్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే నిర్వహణ మూలధనంలో అంత తక్కువ పెట్టుబడి ఉన్నట్లు అవుతుంది. లాభాలు క్రమేణా పెరుగుతాయి. లాభాలు క్రమేణా పెరుగుతాయి అంటే తక్కువ నిర్వహణ మూలధనంతో ఎక్కువ అమ్మకాలు చేశామనుకోండి. నిర్వహణ మూలధనం ఉంటే మళ్ళీ మనము అమ్మకాలు పెంచుకోవచ్చు. తక్కువ నిర్వహణ మూలధనంలో ఎక్కువ అమ్మకాలు. సో కాబట్టి అందుకని మనము ఈ నిష్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే మంచిది. కాబట్టి నిర్వహణ మూలం తక్కువ మూలధనంతో ఎక్కువ అమ్మకాలు అమ్మామనుకోండి. సో కాబట్టి క్రమేపీ సంస్థ యొక్క లాభాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మనము ₹1,00,000 లేదా ఒక 10 లక్షలతో వ్యాపారం చేసి ₹1,00,000 అమ్మకాలు అమ్మితే ఎలా ఉంటుంది? లేదా ఒక 20 లక్షలతో నిర్వహణ మూలధనం పెట్టి అదే ₹1,00,000 అమ్మకాలు అమ్మితే ఏది బెటరు? ముందు 10 లక్షలతో ₹1,00,000 అమ్మకాలు అమ్మాడు, 20 లక్షలతో 10 లక్షల అమ్మకాలు అమ్మాడు, లేదా 10 లక్షల మూలధనం పెట్టి వర్కింగ్ క్యాపిటల్ పెట్టి 10 లక్షలకే అమ్మకాలు అమ్మాడు అనుకోండి, 100% ఉంది. కాబట్టి ఆ సంస్థ యొక్క దాన్ని ఏమంటున్నాము, అమ్మకాలకు నిర్వహణ మూలధనానికి నిష్పత్తి బాగుంది. కాబట్టి సంస్థ యొక్క లాభాలు క్రమేపీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి. మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి, టోటల్ అసెట్స్ టర్నోవర్ రేషియో. టోటల్ అసెట్స్ టర్నోవర్ రేషియో. రైట్. నికర అమ్మకాలను మొత్తం ఆస్తుల విలువతో భాగించగా ఈ నిష్పత్తి లభిస్తుంది. నికర అమ్మకాలను
మొత్తం ఆస్తుల విలువతో భాగించగా ఈ నిష్పత్తి లభిస్తుంది. సో కాబట్టి దానికి ఆడే ఈక్వేషన్ వచ్చేసింది. కాబట్టి టోటల్ టర్నోవర్, మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర అమ్మకాలు బై మొత్తం ఆస్తులు. నికర అమ్మకాలు బై మొత్తం ఆస్తులు. సో కాబట్టి ఈ నిష్పత్తి కూడా ఎంత ఎక్కువగా ఉంటే ఆస్తులను అంత బాగా ఉపయోగించుకున్నట్లు లెక్క. నెక్స్ట్ ఐదోది స్టాక్ టర్నోవర్ నిష్పత్తి. స్టాక్ ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో. స్టాక్ అనొచ్చు, ఇన్వెంటరీ ఏదైనా అనొచ్చు. స్టాకు కామా ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో. స్టాక్ ఇన్వెంటరీ టర్నోవర్ నిష్పత్తి. సో కాబట్టి మనం స్టాక్, మన దగ్గర ఉన్నటువంటి ముడి పదార్థాలని ఎంత తొందరగా వీలైతే, ఎంత త్వరితగతిన అమ్మకాలుగా మార్చేస్తే సంస్థకు అంత లాభాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మన దగ్గర ఉండేటువంటి సరుకుని వెంటనే అమ్మకాలుగా, దాన్ని వస్తువులుగా మార్చేసుకుని అమ్మకాలు జరుపుతా, రొటేషన్ టర్నోవర్ ఫాస్ట్గా జరుగుతూ ఉండింది అనుకోండి. 1000 రూపాయలకు సరుకులు తెచ్చాము, బజార్లో బండ్లు పెట్టుకుంటాడు, 1000 రూపాయలకు అమ్మాడు, 1500 వచ్చింది. 1500తో మళ్ళీ వ్యాపారం చేసుకుంటే ఏమవుతుంది? మళ్ళీ నెక్స్ట్ రోజు 2000 అవుతుంది. 2000తో వ్యాపారం చేసుకుంటే మళ్ళీ 1000 రూపాయలు వచ్చింది, 3000. ఈ విధంగా సంస్థకు అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి, లాభాలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి స్టాకు టర్నోవర్ నిష్పత్తి కూడా చాలా ముఖ్యమైనటువంటి టర్నోవర్ నిష్పత్తిలో ప్రధానమైనటువంటి నిష్పత్తి ఏంటి అంటే స్టాక్ టర్నోవర్ నిష్పత్తి, ఇన్వెంటరీ టర్నోవర్ నిష్పత్తి అని కూడా అంటాం. నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్, బజార్లో అరటిపండు అమ్మే బండి పెట్టుకున్నాడు అనుకోండి. రోజుకు 1000 రూపాయలు కొంటాడు, 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి అతను లాభం 1500కి అమ్ముకున్నాడు అనుకో, ఆ రోజుకి అమ్మేశాడు అనుకోండి. సో కాబట్టి 1500, 500 లాభం వచ్చింది. 1500తో మళ్ళీ మరుసటి రోజు పెడితే ఆ రోజు ఒక 500 వస్తే 2000 అవుతుంది. మళ్ళీ ఆ విధంగా వ్యాపారాన్ని పెంచుకుంటూ పోయేదానికి అవకాశం ఉంటుంది. మనం కూడా వ్యాపార సంస్థలో కూడా ఏదైతే మెటీరియల్, స్టాకు, ఇన్వెంటరీ ఉంటుందో, ఎంత వేగంగా అమ్మకాలకు మార్పు చెందుతుందో తద్వారా సంస్థ లాభాలు పెంపుకు దోహదం చేస్తాయి. అర్థమవుతుందా? సో కాబట్టి రాసుకోండి, ఈ స్టాక్ టర్నోవర్ నిష్పత్తి ఎలా కనుక్కుంటాము, ఈ స్టాక్ టర్నోవర్ నిష్పత్తి ఎంత వ్యాపార సంస్థలకు ఎంత అవసరం అనేది కూడా మనకు ఇక్కడ చెప్తుంది. కాబట్టి కొంచెం నోట్స్ రాసుకోండి. ఇన్వెంటరీ ఎంత వేగంగా ఇన్వెంటరీ ఎంత వేగంగా అమ్మకాలుగా మార్పిడి చెందుతుందో, ఎంత వేగంగా అమ్మకాలుగా మార్పిడి చెందుతుందో తద్వారా సంస్థ లాభాలు పెంపుకు దోహదం చేస్తుందో, సంస్థ లాభాలు పెంపుకు దోహదం చేస్తుందో ఈ నిష్పత్తి తెలియచేస్తుంది. ఈ నిష్పత్తి తెలియచేస్తుంది. ఏమ్యా రాజుదోరై, రాస్తున్నావా? బాలు ఏం రాసావు చెప్పు. ఏం రాసావయా రాజుదోరై? హలో వెంకటరమణ, గోవిందా, సంతోష్,
ఏమే ప్రకాష్, ఏం ఆయన ఏం చెప్పలేదు, ఏం రాసావు చెప్పండి రాజుదొరై. ఏం రాసావయ్యా రాజుదొరై? ఇన్వెంటరీ ఎంత వేగంగా అమ్మకాలుగా మార్పిడి చెందుతుందో, తద్వారా సమస్త లాభాలు పెంపుదకు దోహదం చేస్తుందో ఈ నిష్పత్తి తెలియచేస్తుంది. మిగతా అన్ని అంశాలు స్థిరంగా ఉంటే, ఇన్వెంటరీ టర్నోవర్ అధికంగా ఉంటే అది యాజమాన్య సమర్థతకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. అది యాజమాన్య సమర్థతకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. రైట్, ఈ నిష్పత్తిని ఇట్లా లెక్కిస్తారు. ఈ నిష్పత్తిని ఇట్లా లెక్కిస్తారు. స్టాక్ టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు స్టాక్ టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల వ్యయం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై నిర్ణీత కాలంలో ఉన్న సగటు స్టాక్ ఎలా వస్తుంది? సగటు స్టాకు అంటే ప్రారంభ సరుకు ముగింపు సరుకు రెండింటిని కూడు బై 2 వేస్తే సగటు స్టాకు వస్తుంది. అలాగే అమ్మిన వస్తువుల వ్యయం ఎలా వస్తుంది? అమ్మిన వస్తువుల వ్యయము ప్రారంభపు నిల్వ, కొనుగోళ్లు, ఉత్పత్తి ఖర్చులు ఇవన్నీ యాడ్ చేసుకొని ముగింపు సరుకు లెక్కేస్తే మనకు అమ్మిన వస్తువుల వ్యయం వస్తుందని ఇంతకు ముందే చెప్పాం, లెక్క వేసాం కూడా. సో కాబట్టి స్టాక్ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. అమ్మిన వస్తువుల వ్యయం బై నిర్ణీత కాలంలో ఉన్న సగటు స్టాకు. రైట్, ఇక్కడ అమ్మిన వస్తువుల వ్యయం ఎలా వస్తుంది ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. ఛార్జింగ్ అయిపోయిందా? ఏం సార్ నవ్వుతున్నారా? రైట్, క్లాస్ కూడా 5 minutes ఉంది, ఇది రాసుకోండి. ఛార్జింగ్ కూడా వచ్చేసింది, ఈ రెండు రాసుకోండి సరిపోద్ది. అమ్మిన వస్తువుల వ్యయం ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోళ్లు ప్లస్ ఉత్పత్తి ఖర్చులు మైనస్ ముగింపు సరుకు. అమ్మిన వస్తువుల వ్యయం ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్రారంభపు నిల్వ ప్లస్ పర్చేజెస్ ప్లస్ ఉత్పత్తి ఖర్చులు ప్రొడక్షన్ కాస్ట్స్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ముగింపు నిల్వ, లేదా దాని కింద లేదా అమ్మకాలు మైనస్ స్థూల లాభం. అలాగే నెక్స్ట్ సగటు స్టాకు ఈజ్ ఈక్వల్ టు ప్రారంభపు నిల్వ బై ముగింపు నిల్వ బై 2. ప్రారంభ నిల్వ ప్లస్ ముగింపు నిల్వ బై 2. ఓపెనింగ్ స్టాకు ప్లస్ క్లోజింగ్ స్టాకు బై 2. యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. సో ఇది మనము ఇన్వెంటరీ ఆర్ స్టాక్ టర్నోవర్ నిష్పత్తి. అలాగే రేపు రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి ఇంపార్టెంట్, ఇది కూడా దాని గురించి చెప్పుకుంటాము. రుణదాతల టర్నోవర్ నిష్పత్తి ఇంకా 2 ఉన్నాయి,
దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా మీకు వాట్సాప్లో పెడతాను, రాసి పెట్టండి. రేపు మార్నింగ్ అంటే మండే రోజు మనం వస్తానే ఈ రెండు నిష్పత్తులు చెప్పి, రుణదాతల టర్నోవర్ నిష్పత్తులు చెప్పి 4th ప్రాబ్లం వేయాలి. కాబట్టి నేను మీకు అది పెడతాను, ప్రాబ్లం రాసి పెట్టుకోండి. 4th ప్రాబ్లం మండే రోజు వేద్దాం, ఓకేనా? లేకపోతే ఈ రెండు కూడా రాసేసుకుంటారు ఫాస్ట్గా. రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి, రుణదాతల టర్నోవర్ నిష్పత్తి రాసుకునేస్తే మండే రోజు ప్రాబ్లం రాసి పెట్టుకుంటే మనం వస్తానే ప్రాబ్లం వేయచ్చు. ఓకేనా? ఏమ్మా దేనికి రెస్పాండ్ గారు రాసుకుంటారంటే ఒక 5 minutes లేట్ అయినా చెప్తాను, ఏం కాదు. మీరు రాస్తున్నారా లేదా, ఊరికే అటెండ్ అయినారా లేదా, మీరు ఎంతమంది వింటున్నారు, మిమ్మల్ని కూడా వీడియోలు ఆన్ చేసి చూడాల్సిందే. ఇంకా ఏం రాజుదారే, రాస్తున్నావా లేదా అరుణ్? ఏం మాట్లాడరా బా. సరే ప్రాబ్లం పెడతానులే, మీరు ఇంకా రాసుకునేటట్లేదు.